పరిశుద్ధమైనటువంటి దేవుని సన్నిధికి సద్భక్తితో కూడి వచ్చినటువంటి సంఘం అంతటికి క్రీస్తు యేసు నామములో వందనాలు తెలియజేస్తాను. ప్రసంగి గ్రంథం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నటువంటి జ్ఞానయుక్తమైన విషయాలను ధ్యానిస్తూ ఉన్నాం. మెరుగైన జీవితాన్ని జీవించడానికి సొలొమోను కొన్ని బుద్ధి మాటలు చెప్పాడు. అలాగే సమతుల్యమైనటువంటి జీవితాన్ని జీవించడానికి మరికొన్ని బుద్ధి వాక్కులు సొలొమోను చెప్పాడు. కేవలం అంతవరకే కాదు, ప్రసంగి గ్రంథం అంతా కూడా జ్ఞానము యొక్క పరిపూర్ణమైన లోతుని తెలియజేస్తుంది. ఎన్నిటినో అనుభవపూర్వకంగా తెలిసిన తర్వాత ఈ ప్రపంచంలో ఎక్కడా కని విని ఒక జడ్జిమెంట్, ఒక నిర్ధారణ సొలొమోను చేశాడు. దేన్నైనా పరిపూర్ణంగా అనుభవించిన తర్వాత దాని మెరిట్స్ అండ్ డిమెరిట్స్ చెప్తాం మనం. అది నాకు తెలుసు అంటాం, అందులో నాకు పరిపూర్ణమైన అనుభవం ఉంది అని అంటాం. సొలొమోను తెలుసుకొననిది, పరిశీలించనిది, అనుభవించనిది ఏమీ లేదు. అన్నిటి అనుభవం యొక్క సారాంశం ఏంటి అనంటే సమస్తం వ్యర్థం. ఈ మాట రాయడానికి ఎంత జ్ఞానం కావాలో, ఇది నిర్ధారణ. 8వ అధ్యాయాన్ని మనం మనసు పెట్టి ఆలోచన చేస్తే, సమస్తము వ్యర్థమని మనిషికి తెలిసిన తర్వాత ఆ వ్యర్థమైన దానిని, జీవితం యొక్క వ్యర్థగతిని అంతటిని ఎదుర్కోవడానికి ఎంత జ్ఞానం కావాలి, ఎంత ఓర్పు సహనాలు కావాలి. అంత వ్యర్థమే. అంత వ్యర్థమైనా సరే అది వ్యర్థమని తెలియాలంటే ఎంత జ్ఞానం కావాలి. పోనీ వ్యర్థమైన వీటన్నిటి యొక్క అనుభవం లేకుండా అంతా వ్యర్థమైనప్పుడు ఈ జీవితం ఎందుకు అనే ప్రశ్న ఖచ్చితంగా రావాలి కదా. మరి అలాగని ఈ జీవితాన్ని చాలిద్దామా? అధికారం లేదు. మన చుట్టూ మన ముందు ఉన్నవన్నీ వ్యర్థమైన వీటిని ఎదుర్కోవడానికి శక్తి కావాలి, వీటిని భరించడానికి శక్తి కావాలి, వీటి గుండా ప్రయాణం చేయడానికి జ్ఞానం కావాలి. మీరు గమనించారో లేదో, కొంతమంది యవన బిడ్డలు లేకుంటే కొంతమంది పెద్దవారు వారికి ఏదో వైరాగ్యం చెంది ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉంటారు కదా. విసుగు చెందే కదా, వాళ్ళు ఎదుర్కొనే దానికి పరిష్కారం లేదనే కదా. అలాగైతే అదే పరిష్కారం అయితే ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి అదే చేయాలి, ఎందుకంటే అంతా వ్యర్థమే కదా. కానీ దేవుడు అలా చెప్పట్లేదు. ఇదంతా వ్యర్థమే అని నీకు తెలిసినా దీనిని ఎదుర్కోవటానికి, దీనిని భరించటానికి, దీనిని సహించటానికి, దీని గుండా ప్రయాణం చేసి విజయోత్సాహంతో నిలబడటానికి నీకు జ్ఞానం కావాలి. ఇరవై 7వ వచనం 7వ అధ్యాయంలో సంగతుల హేతు ఏమైనది కనుగొనుటకై నేను ఆ కార్యములను తరిచి చూడగా ఇది నాకు కనబడను.
ఈ జరుగుతున్న వాటన్నిటికీ మూల కారణం ఏంటి అని నేను పరిశీలన చేస్తే నాకు అర్థమైంది వ్యర్థం అని. ఈరోజు మనం ఈ వ్యర్థమైనటువంటి జీవితాన్ని అంతటిని ఎదుర్కోవడానికి ఎంత జ్ఞానం కావాలో మనం ధ్యానిస్తూ ఉన్నాం. సొలొమోనుతో దేవుడు మాట్లాడినప్పుడు రాజులు మొదటి గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనంలో నీవు ఈలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను, బుద్ధి వివేకముల గల హృదయమును నీకిచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడును లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడును ఉండడు. జ్ఞానం ఇవ్వడం ఒక ఎత్తు అయితే, ఇంతవరకు భూమి మీద పుట్టిన మానవ జాతిలో నీ వంటి వాడు గతంలో లేడు, నీ వంటి వాడిక ముందుకు కూడా రాడు. 4వ అధ్యాయం 30వ వచనం చూడండి ఒకసారి. గనుక సొలొమోనుకు కలిగిన జ్ఞానము తూర్పు దేశస్థుల జ్ఞానము కంటెను, ఐగుప్తుల జ్ఞానం అంతటి కంటెను అధికమై ఉండను. ఎందుకని తూర్పు దేశస్థుల జ్ఞానులు అన్నాడు? జ్ఞానంలో తూర్పు దేశానికి సంబంధించిన వాళ్ళు కొంచెం మెరుగ్గా ఉంటారు. వాళ్ళ కంటే అమితమైన టెక్నాలజీలో లేకుంటే సాంకేతిక మరి దేనిలోనైనా సరే ఆ కాలంలోనే అడ్వాన్స్గా ఉండేటువంటి కల్చర్ ఈజిప్షియన్ కల్చర్, ఏన్షియంట్ కల్చర్ ఈజిప్షియన్ కల్చర్. వాళ్ళ కంటే జ్ఞానవంతుడు సొలొమోను. మరి ప్రసంగం ఎందుకు రాస్తున్నాడు? ఇంత తెలిసి ఆయన రాస్తున్నటువంటి మాట చాలా లోతైంది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ప్రాముఖ్యమైన సంగతి ఏమిటంటే, మానవ జీవితంలో ఏది సంభవించినా ఏది జరిగినా ఈ జరుగుతూ ఉన్న దానిని మార్చడం నీ చేతుల్లో లేదు. జరిగిన దానిని కానీ జరుగుతూ ఉన్న దానిని కానీ భవిష్యత్తులో జరగబోయేది ఏదైనా ఉంటే దానిని కానీ మార్చటం నీ చేతుల్లో లేదు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. అంతేకాదు జరుగుతూ ఉన్న దానిని జరగబో దానిని తప్పించుకోవటం కూడా నీ చేతుల్లో లేదు. మార్చడం నీ చేతుల్లో లేదు, తప్పించుకోవటం నీ చేతుల్లో లేదు. మరి అలాంటప్పుడు ఎందుకు ఇదంతా? ఎవరైనా నేను చాలా తెలివిగా జ్ఞానంగా ప్రవర్తించాను అని అనుకున్నావా? అది నీ జ్ఞానం వల్ల ఎదుర్కొన్నది కాదు, లేకుంటే నీ జ్ఞానం వల్ల నువ్వు మార్చినది కాదు, తప్పించుకున్నది అంతకన్నా కాదు. అదేంటంటే నీకు కలిగేటువంటి ఒక సంతృప్తి. బ్రతకాలి కదా మనిషి. ఎస్, ఐ అచీవ్డ్, నేను సాధించాను, నేను గెలిచాను, నేను తప్పించుకున్నాను, నేను జాగ్రత్త పడ్డాను, నేను భద్రంగా ఉన్నానని భావన నీకు కలిగితే నువ్వు సంతోషంగా సంతృప్తిగా ఉంటావు. అందుకు ఏర్పడుతున్నటువంటి భావజాలమే కానీ అది నిజానికి నీ విజయం కానీ నీ భద్రత కానీ నీ జాగ్రత్తలు కానీ దేనికి ఉపయోగపడవు. దేనికి ఉపయోగపడవు. జరగబో దాన్ని నువ్వు మార్చలేవు, తప్పించుకోలేవు. సొలొమోనుకి సంగతి అర్థమైంది. అయినా వీటన్నిటి వెనకాల జ్ఞానమే ఉన్నా 7వ అధ్యాయంలో మనం చూసాం కదా,
ఏమని హెచ్చరిక ఉంది? అధికముగా జ్ఞానివై ఉండకుము అన్నాడు. ఎందుకంటే అది కూడా వ్యర్థమే. సరే, 8వ అధ్యాయంలో సొలొమోను మనల్ని హెచ్చరిస్తూ ఉన్నటువంటి ఒక విశేషమైన సంగతి ఏమిటంటే, ఈ సోషల్ లైఫ్లో సామాజిక సంబంధమైన అధికారులు, పాలకులు ఏర్పరచబడ్డారు. వాళ్ళని ఏర్పరిచిన వారు ఎవరు? దేవుడే. చాలామందికి తమ పైన ప్రభుత్వం చేసేటువంటి పాలకుల పట్ల, లేకుంటే తమ పైన అధికారం చేసే అధికారుల పట్ల చిన్నచూపు, చులకన, హేళన, అగౌరవం కనబరుస్తూ ఉంటారు. సోషల్ మీడియా చూడండి, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం బాలేదండి అని అంటారు. సరే, మీరు ఎప్పుడైనా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అద్భుతంగా ఉందని ఎవరైనా అన్నట్టుగా మీరు విన్నారా? నేను అంటుంది ఈ ప్రభుత్వం కాదు, ఏ కాలంలో ఎప్పుడు ప్రభుత్వం మారినా ఈ స్టేట్మెంట్ అన్నారా? అందరూ చాలా అద్భుతంగా ఉంది, మంచి ప్రభుత్వం, గొప్ప ప్రభుత్వం, లేకుంటే మా పైన నాయకుడు, మా పైన ఉన్నటువంటి మా ఆఫీసర్ గారు చాలా మంచివాడు అని ప్రజలు మెచ్చుకోవడం చూసారా? చాలా అరుదుగా జరుగుతుంది అది. విమర్శిస్తాం, మనం తప్పుపడతాం, జరగబోయేదాన్ని నువ్వు మార్చలేవు అని, అలాగే జరగబోయేదాన్ని నువ్వు తప్పించుకోలేవని, దానికి అనుసంధానంగా మనుషులపైన పాలకులను, అధికారులను ఏర్పరిచేది మనుషుల చేతుల్లో లేదు, అది దేవుని చేతుల్లో ఉంది. జ్ఞాని గనుక నువ్వు అయ్యున్నట్లయితే అది దైవానుగ్రహం అని, దేవుని అధికారం అని మాత్రమే లోబడటం నీకు తప్పనిసరి. కానీ మనుషులు ఏ కాలంలో కూడా అలాగ లేరు, ఏ కాలంలో అలాగ లేరు. ఎదురాడతారు, అధికారిని కానీ పాలకులను కానీ దూషిస్తారు, ప్రభుత్వాన్ని ఎంచుతారు, తప్పులు పడుతూ ఉంటారు, రాజుకి వ్యతిరేకంగా పనులు చేస్తూ ఉంటారు. జ్ఞానులతో సమానులైన వారెవరు? జరుగు వాటి భావమును ఎరిగిన వారెవరు? 2వ వచనం అంటాడు, నీవు దేవునికి ఒట్టు పెట్టుకొంటివని జ్ఞాపకము చేసుకొని రాజుల కట్టడకు లోబడుమని నేను చెప్పుచున్నాను. రాజు ఒక నియమాన్ని, ఒక శాసనాన్ని, ఒక జీవోని రిలీజ్ చేశాడు. మనం కంగారు పడిపోతాం. ఈ మధ్యకాలం మీరు విన్నారో లేదో, రాజ్యాంగాన్ని మార్చేస్తారంట. ఆ భయం చాలామంది ఉందా లేదా? రిజర్వేషన్లు రద్దు అవుతాయి అంట, లేకుంటే ఇంకోటి ఆ జీవో మారుస్తారంట, ఈ జీవో మారుస్తారంట. ఆదివారం మార్చేస్తారంట. ఏది కావాలంటే అది చేసుకునే అధికారం, దాన్ని శాసనంగా మరిచేటువంటి స్వేచ్ఛ ఎవరి చేతుల్లో ఉంది? రాజు చేతుల్లో ఉంటుంది. అది ఆయన అధికారం. ఏం చేసినా చేసుకొనివ్వటమే. ఏది మార్చాలనుకుంటే అది మార్చుకోవటమే, దేనిని రద్దు చేయాలంటే అది చేసుకొనివ్వటమే. ఎందుకంటే అడ్డుకునేటువంటి సర్వశక్తి సామర్థ్యం నీకుంటే పోయి అడ్డుకో.
నీకు ఆ సామర్థ్యత లేదు. కానీ ఇక్కడ దేవుడు నీకు ఇస్తున్న అధికారం ఏంటంటే నిన్ను అడ్డుకునేటువంటి స్వేచ్ఛ కాదు, అధికారానికి లోబడేటువంటి మనస్తత్వం. అధికారానికి లోబడేటువంటి స్వభావం దేవుని బిడలైన వారిని నుండి దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఏది మారిస్తే నీకెందుకు, ఏది రద్దు చేస్తే నీకొచ్చే నష్టం ఏంటి? నీవు సర్వోన్నతమైనటువంటి దేవుని వెంబడిస్తూ ఉన్నటువంటి దేవుని కుమారుడు. ఏది మార్చినా ఏది చేర్చినా దేవుని బిడ్డలైన వారికి అపాయం కలుగుతూ ఉంటే దేవుడు చూస్తూ ఉన్నాడు. ఒకవేళ మార్చడమే దేవుని చిత్తం అయితే ఆయన దాన్ని స్వయంగా అనుమతిస్తాడు. ఆయన చిత్తానికి వ్యతిరేకంగా నువ్వెలాగా పనిచేయగలుగుతావు? సొలొమోను జ్ఞానం ఏమర్థం అవుతుందంటే పరిపూర్ణంగా దేవుని యొక్క నిర్ణయాన్ని బట్టి, దేవుని చిత్తాన్ని బట్టి మాత్రమే సమస్తం జరుగుతుంది అని తెలియజేస్తున్నాడు. నువ్వు ఎదుర్కోగలవు, నువ్వు మార్చను లేవు. అందుచేత నీ పైన అధికారంగా చేసేటువంటి వారిని, నీ పైన పాలక వర్గంగా నియమించబడ్డ వారు అనగా రాజుకి లోబడవలసి ఉన్నదని సొలొమోను మాట్లాడుతున్నాడు. ఎందుకంటే అలాగని నువ్వు ఒట్టు పెట్టుకున్నావు, రాజుకు వ్యతిరేకంగా నువ్వు జీవించని ఒట్టు పెట్టుకున్నావు. ఈరోజు ఎంతమందిలో ఈ ఒట్టు ఉంది? ఎంతమందికి నియమం ఉంది? క్రైస్తవ సమాజంలో చాలామంది తమ ప్రభుత్వానికి లోబడి ఉండవలసిన నియమాన్ని మర్చిపోతూ ఉన్నారు. ప్రజల క్షేమాన్ని చూసేవాడు పేరుకు ప్రభుత్వ రాజులైనా సరే దాని వెనకాల రాజులకు రాజు ఉన్నాడు. దాని వెనకాల సర్వాధికారి అయినటువంటి దేవుడు ఉన్నాడు. మన రాజు పాలించే రాజు, శాశ్వత కాలం. ఆయన కనుసన్నలు దాటి ఈ భూమి మీద ఏ ఒక్క కాగితం కూడా కదలదు. అందుచేత ఆయన అధికారానికి లోబడవలసినటువంటి బాధ్యత మొదటి సంగతే. 4వ వచనం అన్నాడు, రాజుల ఆజ్ఞ అధికారము గలది, నీవు చేయు పని ఏమని రాజుతో చెప్పగలవాడెవడు? రాజు పెన్నుకి ఏముంది? పవర్ ఉంది. ఏంటి నువ్వు చేసే పని? నీ ఒక రాజుని పౌరులు అడగగలవాడున్నాడా? అడగగలవాడెవడూ లేడు. నీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. ఎన్నో జీవోలు ప్రజల యొక్క మనోభీష్టానికి వ్యతిరేకంగా పార్లమెంట్లో ఆమోదమైనవి ఉన్నాయి. ఉన్నాయా లేవా? ఉన్నాయా? అది ఎవరు చేశారు? నీ ఇష్టాలతో రాజు స్థానంలో ఉన్నవానికి పని లేదు. పని ఉన్నట్లుగా ఒక భ్రమ కలుగు చేస్తారు అంతే. ప్రజలకు వ్యతిరేకంగా ఉండకూడదు అనేటువంటి ఒక ఫ్రంట్ అండ్ పిక్చర్ అంతే. బిహైండ్ ద స్క్రీన్ అది ఉండదు. ఒక పెన్ స్ట్రైక్ మాత్రమే ఉంటుంది. ఒక అధికారం మాత్రమే వెల్లడి చేయబడుతుంది తప్ప మరేది కాదు. ఎవరైనా రాజు సముఖం నుండి అనాలోచితముగా వెళ్ళేటువంటి ప్రయత్నం చేయొద్దు. అంతేకాదు రాజుల ఆజ్ఞ అధికారం గలది కదా, ఇదేంటి అని నువ్వు ప్రశ్నించజాలవు. చెప్పలేవు. అది తన అధికారం. ఈ మానవ సంబంధమైన పరిస్థితులన్నిటినీ ఎదుర్కోవడమే మన విధి, దానికి సిద్ధపడటమే మన విధి.
మన జ్ఞానం చేత విజయం రాదు, మన జ్ఞానంతో తప్పించుకోవటం సాధ్యపడదు. ఎవరికి అర్థమవుతుంది ఈ సంగతి? ఇదంతా దేవుని చిత్తానుసారంగా నడుస్తుందని ఎవరికి అర్థమవుతుంది? అంత తేలిగ్గా ప్రతి ఒక్కడికి అర్థం కాదు. ఇది అర్థమైనటువంటి రాజు ఈ సంగతులు మాట్లాడుతున్నాడు. వ్యర్థమని, సమస్తం వ్యర్థమని ఎలాగైతే అర్థమైందో అలాగే రాజు యొక్క సర్వాధికారం అర్థమైన తర్వాత తన స్థానంలో కూర్చొని, రాజు స్థానంలో కూర్చొని సొలొమోను మాట్లాడుతున్నాడు. అంటే స్వానుభవమేనది. అంటే తను చేసే శాసనానికి ఎవరి అనుమతి, ఎవరి మద్దతుతో పని లేదు. అది తాను చేసిన వాడు కనుక ఆ స్థానంలో ఉండి మాట్లాడుతున్నాడు. మౌనంగా ఉండే మంచిది. ఎదుర్కోవడం నేర్చుకుంటే మంచిది. ఎందుకంటే నువ్వు దాన్ని ఆపడానికి నీ శక్తి సామర్థ్యం సరిపోవు. అన్నిటికంటే ప్రధానంగా అది దైవనీతి, అంతకన్నా కాదు. నువ్వు ఎప్పుడైతే క్రైస్తవుని కానీ నీ జీవితాన్ని ప్రారంభం చేశావో, నీ పాలకులకు, నీ ప్రభుత్వానికి, నీ పైనున్న అధికారికి నువ్వు లోబడేటువంటి నియమం కింద, చట్టం క్రిందకు వచ్చిన వాడవు. ఏంటంటో ఈరోజు సోషల్ మీడియాలో క్రైస్తవ సంబంధమైన నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. మేము అది చేస్తాం, మేము ఇది చేస్తాం, మేము దాన్ని అడ్డుకుంటాం, దీన్ని అడ్డుకుంటాం. ఇవన్నీ వ్యర్థ ప్రలాపాలలో. ఎవడో ఏమీ సాధించిన వాడు లేడు, అడ్డుకున్నవాడు లేడు, సాధించిన వాడు లేడు. దేవుడు ఏది జరిగించ నిశ్చయిస్తే అదే జరుగుతుంది. నేను చాలా కష్టపడి ఈరోజు ఈ స్థితిలోకి వచ్చాను అనుకుంటున్నావా? నిన్ను దేవుడు అక్కడ ఉంచాలనుకున్నాడు. దాని వెనకాల ఒక కారణం ఉంది, అది గుర్తించు చాలు. నిన్ను దేవుడు ఒక స్థానంలో ఉంచాడు, లేకుంటే దేవుడు నిన్ను ఒక స్థానంలోంచి దించాడు. దాని వెనకాల ఒక కారణం ఉంది. స్థానంలో ఉంచడానికి కారణం ఉంటుంది, స్థానంలోంచి తొలగించడానికి కారణం ఉంటుంది. అది నీకు నాకు అర్థమయ్యేంత జ్ఞానం మనకి లేదు. నిజంగా జ్ఞానమే ఉంటే దీని వెనకాల దేవుడే ఉన్నాడని అర్థం అవ్వదు తప్ప, జ్ఞానం లేకపోతే ఏంటి ఇలా జరిగింది, నా ప్రణాళిక అంతా ఏమైంది, నేను చాలా పెద్ద ప్లాన్ వేశాను కదా, అంతా తిరగబడిందే అని ఇంకా ఏడుస్తావు తప్ప అసలు కంక్లూజన్కి మాత్రం రాలేవు. సొలొమోను చెప్తున్న మాటలు ఎంత అద్భుతమైనయో. వైరాగ్యంతో రాసినటువంటి మాటలు ఇవి, కానీ ఇందులో పరిపూర్ణమైనటువంటి వాస్తవం ఏముంది? రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం మనం చదివితే అక్కడ క్రైస్తవ నియమాన్ని గురించి చాలా చక్కగా వివరించాడు. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1 నుంచి 7 వచనాల వరకు, ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలెను, ఏలైనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. ప్రతివాడు తన పై అధికారికి లోబడాలి. అధికారం దేవుని చేత ఏర్పరచబడింది. ఉన్న అధికారులు దేవుని వలననే నియమింపబడి ఉన్నారు. కాబట్టి అధికారమును ఎదురించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. ఎదిరించువారు తమ మీదికి తామే శిక్ష తెచ్చుకొందురు. నీ పై అధికారిని నువ్వు ఎదిరిస్తే శిక్ష నీకు నువ్వు తెచ్చుకున్నావని దాని అర్థం. కొంతమంది లోపలికి వెళ్ళా జాడిచ్చి వదిలిపెట్టా, ఒక్కొక్క ముక్కడుగు తింటే సమాధానం చెప్పలేక తలకాయ దించుకున్నాడు, గడ్డగడ్డగా వణికాడని బయటకు వచ్చి కళ్ళబొల్లి కబుర్లు చెబుతారు. నువ్వు లోపలికి వెళ్ళి చేసింది నీవు లేని సంగతి జ్ఞానవంతుడు అయితే అర్థమైంది. ఎవడో అధికారి పైకి వెళ్ళి ఏమీ కేకలు పెట్టడానికి లేదు. ఇదంతా పై మెరుగులు మాత్రమే. ఆయన ఏది చేయాలనుకుంటే అది చేస్తాడు. వాళ్ళు ఏది నిర్ణయించాలనుకుంటే అది నిర్ణయించబడుతుంది. అధికారిని ఎదిరించిన వాడు దేవుని నియమాన్ని ఎదిరించిన వాడు అన్నాడు. ప్రసంగం అంటున్నాడు, నువ్వు దేవునితో ఒట్టు పెట్టుకున్నావు, నీ అధికారికి నీ పాలకునికి లోబడతావని. ఆ ఒక్కటి నీకు తెలియకపోతే
నువ్వు దేవుని నియమాన్ని నిరాకరించిన వాడు, నీ జ్ఞానము శూన్యం. మూడు నాలుగు వచనాలు కింద చదువుతున్నాను మరలా రోమపత్రికలో. ప్రభుత్వము చేయువారు చెడ్డ కార్యములకే కానీ మంచి కార్యములకే కానీ చెడ్డ కార్యములకే కానీ మంచి కార్యములకు భయంకరులు కారు. నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు. రాజ్యాంగం మారుస్తున్నారంట, మార్చని దానిలో దేవుడు నీకు మేలు చేస్తాడు. మార్చాలనుకున్నవాడు దేనికి మారుస్తాడు? ఆదివారం సెలవు రద్దు చేయాలనుకున్నవాడు దేనికి మారుస్తాడు? అతని మనసులో ఎవరో ఒక వర్గం ఉన్నారు, వాళ్ళకి ఏదో ఆపద కలుగు చేయాలని చెయ్యి. నీకున్న అధికారం దానికే కదా. అయితే దానిలో దేవుడు న్యాయాన్ని వెతుకుతాడు. దాని గుండా శాశ్వతమైన దేవుని రాజ్యానికి అవసరమైన బలమైన కట్టడాలు, నిర్మాణాలు స్తంభాలుగా నిలబడతాయి. అది నీకు నాకు అంత తేలిగ్గా అర్థమయ్యేది కాదు. నేను మరలా గుర్తు చేస్తా ఉన్నాను, 430 సంవత్సరాలు ఇశ్రాయేలు ఐగుప్తులో బానిసలుగా ఉంటే చూసే వాళ్ళకి బానిసలనే మాట కనపడింది, కానీ దాని వెనకాల ఉన్నటువంటి ప్రయోజనం, దాని వెనకాల ఉన్నటువంటి ప్రణాళిక అర్థం కాల. ఎన్నోసార్లు బయలుదేరమని అనుమతి ఇచ్చి రద్దు చేశాడు ఫరో. దాని వెనకాల ఉన్న ప్రణాళిక అర్థం కాల. ఎప్పుడు అర్థమైంది? వారు విడుదల పొంది కానాను దేశం స్వతంత్రించుకున్న తర్వాత వారికి నిలువ ఎదురే లేకుండా పోయేంత గొప్ప సామ్రాజ్యంగా, గొప్ప బలంగా సిద్ధపడి బయలుదేరెళ్ళారు. అధికారులు దేవుని పరిచారకులు. వారికి భయపడక ఉండగోరితివా? మేలు చేయము, అప్పుడు వారి చేత మెప్పు పొందదువు. మేలు చేస్తూ ఉండవు, నీ అధికారి నిన్ను మెచ్చుకుంటాడు. ఎందుకంటే ఆ మెప్పు దేవుని నుండి కలుగుతుంది. 5వ వచనం అంటాడు, కాబట్టి ఆగ్రహ భయమును బట్టి మాత్రము కాక మనస్సాక్షిని బట్టి లోబడి ఉండుట ఆవశ్యకం. ఒకవేళ నువ్వు భయపడుతున్నావా నీ పై అధికారికి? దాని వెనకాల అంతరంగంలో ఉన్నటువంటి ఒక మాట చెప్పాడు, ఆగ్రహ భయాన్ని బట్టి భయపడొద్దు, మనస్సాక్షిని బట్టి భయపడు. నీ మనస్సాక్షి దేంతో శుద్ధి చేయబడింది? క్రీస్తు రక్తము చేత శుద్ధి చేయబడ్డ మనస్సాక్షి అధికారానికి లోపడుతుంది, కానీ అధికారం వెనకాల ఉన్నటువంటి భయానికి లోపడదు. నువ్వు భయంతో చేయవలసిన పని కాదు, అది గౌరవంతో చేయవలసిందే. కొంతమంది వివాహ చట్టంలో లేకుంటే వైవాహిక జీవితంలో భార్యలు భర్తలకు చాలామంది భయపడుతుంటారు. అంటే చెప్పి ఇప్పుడు కాలేదు, గతంలో. ఎందుకు భయపడతారు? ఆ భయం గౌరవంతో కూడిందై ఉంటుంది. కొంతకాలం అయిన తర్వాత, అమ్మ వాడు తాగొస్తే మనిషి కాదమ్మా, నోరు మూసుకుంటే మంచిది, అక్కడ దాకా వెళ్ళింది. దానివల్ల గౌరవం ఉంటుందా? ఉండదు. నీ భర్త దేవుడు నీకు ఇచ్చినటువంటి యజమాని, దాంతో లోబడు, ఆ గౌరవాన్ని నిలబెట్టు. పైనుండి దైవానుగ్రహం నీ మీద ఉంటుంది. భయపడేవాళ్ళు కోపానికి భయపడతాడు, ఆగ్రహానికి భయపడతారు. మనస్సాక్షిని బట్టి నీ అధికారికి లోబట్టం, దైవ చట్టాన్ని లోబట్టం దేవుడు నీ నుండి కోరుకుంటా ఉన్నాడు.
ప్రేమైన సంఘం ఆలోచన చేయాలి. అయితే ఇలాగూ పాలించేటువంటి వారికి లోబడవలసినటువంటి చట్టం మనకున్న అందరూ మంచి రాజులే ఉండరు. రకరకాల రాజులు ఉంటారు, రకరకాల మనస్తత్వం గల వారు ఉంటారు పాలనలోకి వచ్చేటప్పుడు. మళ్ళీ వస్తాను ప్రసంగిలోకి, 8వ అధ్యాయంలోకి 7వ వచనం చూడండి. సంభవింపబోనది నరులకు తెలియదు, అది ఎలాగూ సంభవించునో వారికి తెలియజేయవారు ఎవరు? జరగబోయేది మనుషులకు తెలియదంట. మీరు ఎవరైనా సరే ఒక మనిషితో నీకు తెలియదు ఊరుకోవాలండి, నీకు తెలియదు ఊరుకోని ఒక మాటనండి ఎవరైనా సరే, ఆ మాటకి బిపి మౌలు పెరగదు. నాకు తెలియదు అంటావా? తెలుసా తెలియని విషయం పక్కన పెట్టు, నీకు తెలియదు ఊరుకునే మాటకి మనిషి ఎంత అహంతో రగిలిపోతాడో, దెబ్బ కొట్టిన దానికన్నా కూడా బాధపడతాడు. నాకు తెలియదు అంట. ప్రసంగి అన్నీ తెలుసుకొని నీకు తెలియదు అని అన్నాడు. సంభవింపబోనది నరులకు తెలియదు, నాకు తెలుసు, నేను ముందే అంచనా వేసా ఇట్ట జరుగుద్దని. పాపం ఇంత మేధావి, నీ అంచనాను బట్టి ఏవి జరగదు అక్కడ. నేను అసలు ప్లాన్ గీస్తే అసలు మామూలుగా ఉండదు అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. నీ ప్లాన్లు ప్రణాళికలు ఏమీ సాగవు. కావాలంటే వాళ్ళ చేత చెప్పించవచ్చు మనం, అన్నీ జరిగినాయి అంటే కొన్ని పోతుంటాయిలే, కొన్ని జారిపోతుంటాయి, కొన్ని జారిపోవు కావు. దేవుడు ఏది జరిగించదలిచాడో అదే జరుగుతుంది. అది నీ నిర్వచనం. మేలు కీడు, మంచి చెడునది నీ దృష్టికి మాత్రమే అర్థమయ్యేటువంటి జడ్జిమెంట్ తప్ప వాస్తవం దైవాధికారం క్రింద ఉంది. తొమ్మిదవ వచనం చూడండి, 8 చూద్దాం. గాలి విసరకుండా చేయుటకు గాలి మీద ఎవరికి అధికారము లేదు, మరణ దినము ఎవరికి వశము కాదు. ఈ యుద్ధమందు విడుదల దొరకదు, దౌశ్యము దానిని అనుసరించు వారిని తప్పింపదు. ఎవరైతే దౌశ్యాన్ని వెంబడిస్తారో అది వాళ్ళని కాపాడుతుంటున్నాడు. మనం ఏం చేస్తాం? కీడెందుకు చేస్తాం? వాడికి బుద్ధి రావాలని చేస్తాం, వాడి మీద పగ తీర్చుకోవాలని చేస్తాం. అది బుద్ధిహీనత. నువ్వు చేసేటువంటి కార్యక్రమాలు అది నిన్ను తప్పించదు దుస్థితి నుంచి. తొమ్మిదవ వచనంలో ఏదో విశేషమైనటువంటి పదాన్ని సొలొమోను వాడాడు. సూర్యుని కింద జరుగు ప్రతి దాన్ని గూర్చి నేను మనసిచ్చి యోచన చేయుచుండగా ఇదంతయు నాకు తెలిసెను. ఎలా చేశాడంట? మనసిచ్చి యోచన చేస్తే ఇదంతా అర్థమైందంట. ఏదంతా? ఈ పైదంతా అర్థమైంది. ఏంది పైదంతటి యొక్క సారాంశం? అంతా వ్యర్థమని అర్థమైందంట. ఎలా చూస్తే? మనసిచ్చి చూస్తే. ఎంత ఫోకస్ చేశాడో, ఎంత కాన్సన్ట్రేషన్ చేశాడో ఈ జరిగినటువంటి అనుభవాలన్నిటి గురించి ఆలోచన చేసి ఒక జడ్జిమెంట్ రావడానికి. నేను అద్భుతంగా పరిపాలన చేశాను అని అనుకోవాలా, ఈ విజయానికి మొత్తం కారణకుడు నేనే అనుకోవాలా. ఇదంతా వ్యర్థమే కదా. ఇదంతయు నాకు తెలుసును, మరియు ఒకడు మరి ఒకని పైన అధికారి అయి తనకు హాని తెచ్చుకొనుట కలదు. ఎప్పుడైతే ఒకరి పైన ఒకడు అధికారి అయ్యాడో అది హానికి హేతువు.
శత్రువులు చుట్టూ ఉంటారు. పదవచనం, మరియు దుష్టులు క్రమముగా పాతిపెట్టబడి. ఇక్కడి నుంచి మరింత లోతైన ఆలోచన. మంచి వాళ్ళ గురించి చెడ్డవారి గురించి మాట్లాడాడు కదా. అంటే మంచి వాళ్ళు అంటే చాలా గొప్పగా వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ గమ్యం ఉంటుంది అనుకుంటారేమో. లేకుంటే దుష్టులు అనగానే వాళ్ళు నీచపు చావు, లేకుంటే దుర్మార్గంగా ఘోరంగా వాళ్ళ జీవితం అంతం ఉంటుంది అనుకుంటారేమో. గౌరవ ఘనతలను బట్టి లేకుంటే ఘనహీనతలను బట్టి ఒక వ్యక్తి యొక్క మంచితనాన్ని చెడ్డతనాన్ని అంచనా వేయడానికి వీల్లేదని 10వ వచనం మాట్లాడుతాం. చూడండి, మరియు దుష్టులు క్రమముగా పాతి పెట్టబడి విశ్రాంతి నొందుటయు, న్యాయముగా నడుచుకున్న వారు పరిశుద్ధ స్థలమునకు దూరముగా కొనిపోబడి పట్టణస్థుల వలన మరువబడి ఉండుటయు నేను చూచితిని, ఇదియు వ్యర్థమే. మంచి పనులు చేస్తే మనం చాలా కాలం గుర్తుండిపోతాం కదండి అంటారు కదా మనుషులు. మంచి చేసిన వాళ్ళందరినీ గుర్తుంచుకునేటువంటి కాలంలో నుండి మర్చిపోయే రోజులు చాలా ఉన్నాయి. అవునా కదా? మంచి చేసిన వారిని మర్చిపోయే రోజులు ఉన్నాయా లేవా? ఉన్నాయి. చెడు చేసిన వారికి ఆ చరిత్ర కాలం గడిచిపోయిన తర్వాత అందలం ఎక్కించే పరిస్థితి ఉందా లేదా? కొంతమంది వారి మరణానంతరం జరిగేటువంటి సమాధి కార్యక్రమాలను బట్టి నిజంగా ఎంత గొప్పవాడని కనబడుతుందో. మనుషుల చేత గొప్పవాళ్ళగా ఎంచబడ్డవారు హీనమైనటువంటి మరణాన్ని చూసిన వాళ్ళని మనం చూస్తాం. అలాగే మనుషుల్లో హీనులుగా, దీనులుగా, నీచులుగా ఎంచబడ్డవారు గొప్పగా వారి అంతముండటం కూడా మనం చూస్తూ ఉన్నాం. మనం వీటన్నిటికీ సాక్షాత్కారంగా నిలబడ్డ వాళ్ళమే. ఈరోజు మనుషులు ఆలోచన విధానంలో మరింత 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 దిగజారిపోతూ ఉన్నారు. మరింత 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 దిగజారిపోతున్నారు. మీకు మంచి ఉదాహరణ చెప్తా. అంటే మనుషులు దిగజారుతున్నారా లేకుంటే గొప్పగా ఆలోచన చేస్తున్నారా చెప్పడానికి. ఎందుకంటే మంచి ఉదాహరణ లేదు వేరొకటి. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు? 78 సంవత్సరాలు అవుతుంది. భారతదేశానికి స్వాతంత్ర పోరాట యోధుడు ఎవరు? స్వాతంత్రం ఎవరు తెచ్చారంటారు? ప్రపంచం మొత్తాన్ని అడుగుదాం, భారతదేశానికి స్వతంత్రం అవడానికి కారకుడు ఎవరో అంటే ఎవరి పేరు చెబుతారు? ఏంటో ఈ చిన్నపిల్లలు అడుగుదామా, వాళ్ళు ఎవరి పేరు చెబుతారు? ఆయన బొమ్మని తెలుసు, వాళ్ళకి తెలీదు. కానీ చరిత్ర అలా కొనసాగుతూ గాంధీ గారు, ఆయన ముఖం కూడా తెలియదు గాంధీ గారు. ఎందుకంటే ఆయన ఒక మంచి పోరాటం చేసి భారతదేశం స్వతంత్రం తెచ్చాడని ప్రపంచం అంతా అంగీకరిస్తుంది. ఆనాటి ప్రజలు అంగీకరించారు. ఈనాటి వరకు ఇప్పుడు ఒక కొత్త స్వరం వినపడుతుంది. ఒక కొత్త స్వరం, జ్ఞానవంతులు మరి వీళ్ళు మేధావులు. ఏంటి స్వరం అంటే, గాంధీ గారే గనక పోరాటంలో లేకపోతే ఇంకొక 20 సంవత్సరాల ముందే వచ్చేదంట భారతదేశానికి స్వాతంత్రం. అంటే అంత ఆలస్యం అవడానికి కారణం ఆయననంట. మరి అప్పుడు ఆడకపోయారు వీళ్ళందరూ. కాలం గడిచిన తర్వాత నోటుకొచ్చిన మాటలు మాట్లాడటానికి ఎంత స్వేచ్ఛ, ఈ చరిత్రను తిరగరాయడానికి ఎంత స్వేచ్ఛ, ఈ అద్దువాపు లేకుండా మాట్లాడడానికి మనుషులకి ఎంత ధైర్యం. మాట్లాడినామండి, ఏం చేస్తాం మనం? వాళ్ళకన్నా అధికారం అది, వాళ్ళకున్న స్వేచ్ఛా స్వాతంత్రాలు అవి. చరిత్రనే తిరగరాసేటువంటి ఒక దౌర్భాగ్య స్థితి మానవ జాతికి కలిగితే ఇంకేం మిగిలింది? ఆయనే కనుక పోరాటం లేకపోతే ఇంకొక 20 ఏళ్ళు ముందే స్వాతంత్రం వచ్చేదట. అసలు గాంధీ గారు చేసిన దుర్మార్గ పనులు ఏంటో మీకు తెలుసా అని చెప్పి పుస్తకాలు ఇప్పుడు వచ్చేయబడుతున్నారు. ప్రపంచం అంతా ఏమో ఆయన నాన్ వైలెన్స్ ఆధారంగా భారతదేశం స్వతంత్రం వచ్చిందని,
ఆ చరిత్ర తప్పంట, అది చీకటి రోజులట. ఎలాగ అర్థం చేసుకుందాం? ఇప్పుడు దాన్ని తిరిగి మళ్ళా కొత్త చరిత్రగా రాసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానికి వివేకము విఘ్నత లేకుండా మీరు చెప్పింది రైటే అనే ఒక వర్గం, దానికి మళ్ళా చుట్టూ సాక్ష్యాలు. ఏమర్థం చేసుకోవాలి? దుష్టులు క్రమముగా పాతిపెట్టబడి విశ్రాంతి నందుటయు, న్యాయముగా నడుచుకున్న వారు పరిశుద్ధ స్థలంలో దూరముగా కొనిపోబడియు, పట్టణస్థుల వలన మరుబడి నేను చూచుదని ఇదియు వ్యర్థమే. దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగకపోవుట చూచి మనుషులు భయము విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయుదురు. మన దృష్టికి ఏ న్యాయం తెలుసా? ఒకడు తప్పు చేస్తే వాడికి వెంటనే శిక్ష పడాల. అప్పుడు అంటాం, చూసావా న్యాయం ఎలా జరిగిందో. దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తా ఊరుకుంటాడా? దేవుడు చూస్తా ఊరుకోడు, ఎందుకంటే వెంటనే శిక్ష పడింది కదా. నడిచేటప్పుడు కనీసం ఎవరైనా చూసి చూడక ఎదురు రాజకీయాలు పెడితేనే బాగా జరిగింది అంటాం మనం. బాగా జరిగిందంట. మన నిర్ణయం అంతవరకే, మనం అంతవరకే దాన్ని చూడగలం. దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రంగా కలగాలి. సొలొమోను అంటున్నాడు, క్రియను బట్టి వాడు దుష్టుడో మంచివాడో చెప్పజాలము. మరణాన్ని బట్టి వాడు మంచివాడో చెడ్డవాడో చెప్పజాలము. ఒక వ్యక్తి గుర్తుంటాన్ని బట్టి గనుడో హీనుడో చెప్పజాలము. మీకు అర్థమవుతుందో లేదో? వీటిపైన ఆధారపడి తీర్పులు లేవు. మంచితనం ఆధారపడలేదు, లేకుంటే చెడ్డతనం ఆధారపడలేదు. అన్నీ ఆధారపడింది వ్యర్థం అనే మాట మీద. అన్నీ ఆధారపడింది వ్యర్థమైన మాట మీద. ఆలోచించాలి. పద్నాలుగో వచనం, వ్యర్థమైనది మరి ఒకటి సూర్యుని క్రింద జరుగుచున్నది, అదేమనగా భక్తిహీనులకు జరిగినట్లుగా నీతిమంతులలో కొందరికి జరుగుతున్నది. భక్తిహీనులకు జరిగినట్లుగా ఎలా జరుగుతుందంట? కొంతమందికి నీతిమంతులు జరుగుతుందంట. కాబట్టి జరుగుతున్నదాన్ని ఆధారం చేసుకొని అతడు భక్తిహీనుడు, ఇతడు నీతిమంతుడు అనడానికి భక్తిహీనులకు జరుగుతున్నట్లుగా నీతిమంతులకు జరుగుతున్నది. నీతిమంతులకు జరిగినట్లుగా భక్తిహీనులకు కొందరికి జరుగుతున్నది. ఇదియు వ్యర్థమే. ఈ సంగతులు అర్థమైతే మన జ్ఞానాన్ని మరింత పదును పెట్టుకొని విశ్వాసాన్ని మాత్రమే పెంచుకుంటాం. అయ్యా నీ ఇష్టం, నీ చిత్తం, లోబడతాను. ఎంత అనుభవంతో రాశాడు ఈ అధ్యాయం, ఈ పుస్తకం. మనుషులు దీన్ని అర్థం చేసుకోవడానికి చాలా జ్ఞానం కావాలి. ఇది అర్థం చేసుకోవడానికి జ్ఞానం కావాలి. దీన్ని అంగీకరించడానికి జ్ఞానం కావాలి. ఈ స్థాయికి మనస్తత్వాన్ని రీచ్ అవ్వడానికి జ్ఞానం కావాలి. మన సంస్కృతిలో బాగా ఎదుగుతుంటే
ఆఖరికి మినిస్ట్రీస్కి కూడా ఇదే దృక్పథం. అసలు ఆయన ప్రారంభించినటువంటి 2 సంవత్సరాల్లో ఎక్కడెక్కడో సంఘాలు కట్టేశాడు, చాలా పెద్ద పెద్ద సంఘాలు. నిన్న ఒక చోట ఒకళ్ళు చెప్తున్నారు, నంబూరులో ఉన్నటువంటి పెద్ద డిజిటల్ చర్చ్ గురించి. అస్సలు అక్కడ ఎవరు లేరంట. ఆయన అక్కడ కేవలం పరిచారకులే ఉన్నారంట, వాక్యం చెప్పే సువార్త కూడా ఎవరు లేరంట. కానీ ఎంత చక్కగా మెయింటైన్ చేస్తున్నారు. అబ్బబ్బబ్బా, లోపలికి వెళ్తే ఎంత శుభ్రంగా ఉంది, ఎంత నీట్గా ఉంది, ఎంత చక్కగా వందనాలు చెబుతున్నారు. ఆయన ఎక్కడున్నాడట? ఆయన హైదరాబాద్లో ఉన్నాడు, డిజిటల్లో చెప్తున్నాడు. హైదరాబాద్లో ఉండి చెప్తున్నాడంట. సంఘం అనే మాటకి సాధారణంగా అర్థమైనా సరే ఆ మాటలు మాట్లాడరు. సంఘం దానికి ఒక కాపరి. ఆ కాపరి దేనికి? కష్టంలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, వేదనల్లో, మంచికి చెడుకి అన్నిటికీ నీ తోడుగొండి ఆత్మీయంగా బలపరచడానికి. సంఘం అనేటువంటి మాటకు చిన్న నిర్వచనం కూడా మిస్ అయిపోయి ఈరోజు మనుషులు మాట్లాడుతున్నారు. ఏదైనా సరే చూడటానికి ఘనంగా, హోదాగా, గొప్పగా ఉన్నదానికి మంచి డిమాండ్ ఉంది ఈరోజు, విపరీతమైన డిమాండ్. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెబుతా. మీరైనా మార్కెట్కి వెళ్ళి మామిడికాయలు కొనుక్కోండి, మీలో ఎంతమంది మొంగుకాయలు కొంటారు? ఎంతమంది మీలో మొంగుబట్టిన కాయలు కొంటారు? మీలో ఎంతమంది పసుపుగా మంచి షేప్ లావుగా ఉండే కాయలు, చూడగానే కంటి నిండా పడే కాయలు ఇవి కొంటారు? మెజారిటీ ఎవరు కొంటారు? ఏది కొంటారు? ఆఖరికి డబ్బులు లేకపోయినా సరే అది చూస్తా ఈ చిన్నకాయ కొంటాం, కానీ మొంగుకాయ కొనరెవరు. అది తెగులు పట్టిన కాయ. ముసలోళ్ళని తీసుకెళ్ళండి, ముసలోళ్ళు ఏం కొంటారు? అది ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఏ కాయకి ఎందుకు ముంగు పట్టుద్దో, అది రుచికరంగా ఉంటుంది. సింపుల్ లాజిక్. అందులో ఏ కాయ రుచికరంగా ఉంటే దానికి సంబంధమైన బ్యాక్టీరియా కాయని ఆకర్షిస్తుంది. మనం మందేసి పంచినా, ఏమేసి పంచినా అది పచ్చగా, పసుపుగా, రౌండ్గా ఉంటే మంచి కాయలు అనుకుంటాం. అందరం అంతే, నాతో సహా అందరం అంతే. అలాంటి సంస్కృతిలోకి దిగజారిపోయాం మనం. పై మెరుగులు చూసి గొప్పతనాన్ని, గౌరవాన్ని, హోదాన్ని అంచనా వేసేవాళ్ళం. హోదా, గౌరవం, గొప్పతనం ఎవరికైనా ఈ భూమి మీద ఆపాదించదలిస్తే సొలొమోను కంటే హోదా గలవాడు ఎవడు లేడు. ఆయన ఏమంటున్నాడు? ఏమీ లేదు, అంతా వ్యర్థం, నువ్వు అనుకున్నది ఏమీ జరగట్లేదు. భక్తిహీనుడికి జరుగుతున్నది నీతిమంతులకు జరుగుతున్నది, నీతిమంతులకు జరుగుతున్నదే భక్తిలో జరుగుతున్నది. ఇది వ్యర్థమే, ఇది వ్యర్థమే. మరేం చేద్దాం? ఇదంతా వ్యర్థమే కదా, మరేం చేద్దాం? మన కంక్లూషన్ ఏంటి? ఇదంతా వ్యర్థమైనప్పుడు ఈ జీవితం ఎందుకండి? మీరు ఆలోచించండి. సొలొమోను దానికి పరిష్కారం కూడా చెప్పాడు. 15వ వచనం, అన్నపానములు పుచ్చుకొని సంతోషించుట కంటే మనుషులకు లాభకరమైనది ఒకటి లేదు గనుక నేను సంతోషమును పొగిడితిని అన్నాడు. అన్నపానములు పుచ్చుకొని ఒకడు సంతోషించుట కంటే లాభకరమైనది ఏది లేదు గనుక సంతోషాన్ని పొగిడట. భార్య మంచి వంట చేసి పెట్టింది, చాలా రోజుల తర్వాత మంచి భోజనం చేసి పెట్టావు, కడుపు నిండా తిన్నాను, చాలా సంతృప్తి కలిగింది అన్నాడు. రైట్. ఈ మాటని
హైదరాబాద్లో మంచి బావాచికో లేకుంటే ప్యారడైజ్కో వెళ్ళి ఇదే మాట అనగలవా? ఇదే మాట కొనగలవా? ఎంత డబ్బులు ఇస్తే నీకు ఆ మాట అమ్ముతారు రోడ్డు మీద? ఈ అనుభూతి ఎక్కడ కలుగుతుంది? మనం ఇక్కడ తినే చోట కడుపు నిండుద్దేమో కానీ సంతృప్తికరమైనటువంటి వచనం నీ నోటి వెంట రాదు. నువ్వు తినాలనుకున్న దాన్ని ఇష్టపడి తింటావు అంతే. నీ మనసుకి సంతృప్తి కలగదు, కడుపుకు మాత్రం నిండుగానే ఉంటుంది. సంతృప్తి ఎప్పుడు? నీ మనసు చెప్పాలా. నీ మనసుకు తెలుసు నీ రుచి ఏంటో. నీ మనసు మాట్లాడిద్ది. కుటుంబాల్లో ఇలాంటి మాటలు మీరు విన్నారా? మీ భర్తలో చాలా రోజుల తర్వాత మంచి భోజనం తిన్నాను అని రోజు అనరు, ఎప్పుడైనా వస్తారంట. అవునా కదా? అప్పుడు ఎలా అనిపించింది? ఊరుకో, అన్ని అబద్ధాలే నువ్వు అంటారా? నీ మనసుకి ఎలా అనిపిస్తుంది అప్పుడు? అది మాటలతో చెప్పలేనంత సంతోషం. అయితే రోజు అలాగే కోరుకుంటారు సోదరులు. అంటే రోజు అలా వంట రాదని విషయం వాళ్ళకి తెలీదు. అది ఎప్పుడో ఒకసారి గురుద్ది, ఆ రోజు సంతోషం కలుగుతుంది. మనసు దాని గురించి మాట్లాడుతుంది. అన్నపానములు పుచ్చుకొని సంతోషించుట కంటే మనుషులకు లాభకరమైనది ఒకటి లేదు గనక అన్నపానమును వలన అవి పుచ్చుకోవడం వల్ల కలిగినటువంటి సంతోషాన్ని పొగిడేటట. ఆహా, నువ్వు ఎక్కడ దొరుకుతావు, ఎక్కడ దొరకవు కదా, నువ్వు మార్కెట్లో దొరికేదాన్ని కాదు. అది ఒక మధురమైనటువంటి అనుభూతి మనసుకు కలిగేది. దానికి మించి ఈరోజు మనుషులు ఆలోచన చేస్తూ ఉన్నారు. దేని గురించి ఆలోచన చేసినా, దేని వెంట వెంపర్లాడి తిరిగినా అన్నీ వ్యర్థమే. నీతిమంతులకి, భక్తిహీనులకే వాళ్ళు పొందుతూ ఉన్నటువంటి ప్రతిఫలానికి తేడా లేకపోతే మరి ఏం జరుగుతుంది ఈ లోకంలో? అంతిమంగా మాత్రం సొలొమోను చెబుతున్న మాట, నీ జీవితాన్ని మాత్రం సంతృప్తిగా ఉంచుకో. నీ జీవితాన్ని మాత్రం సంతృప్తిగా ఉంచు. దేని చేత? సంతృప్తిగా భోంచేసావా చాలు. మిగతా వాటి గురించి నువ్వు ఆలోచన పడి పరిగెత్తొద్దు, వెంటపడద్దు. నువ్వు పరిగెత్తినందువల్ల దొరికింది కాదు అది, లేకుంటే నువ్వు ఆగినందువల్ల కోల్పోయింది కాదు అది. నువ్వు పరిగెత్తి పట్టుకున్నది ఏమీ లేదు, ఆగి పోగొట్టుకున్నది ఏమి అంతకన్నా లేదు. ఈ భూమి మీద ఏది జరిగించబడాలని దేవుడు తలచాడో అది నీ జీవితంలోనైనా, నా జీవితంలోనైనా, నీతిమంతుల జీవితంలోనైనా, భక్తిహీనుడి జీవితంలోనైనా దాన్ని జరిగిస్తాడు దేవుడు. అందుకే ప్రతివాడు తన పై అధికారికి, తన రాజుకు దైవాధికారము అని లోబడితే క్షేమం. ఎందుకంటే అతనిని ఆ స్థానంలో నిన్ను పరిపాలించమని కూర్చోబెట్టిన వాడు దేవుడు. నిన్ను పరిపాలించమని కూర్చోబెట్టిన వాడు దేవుడు. సామాజిక అధికారైనా, కుటుంబపరమైన జీవితంలో భర్తలు కలిగి ఉన్నటువంటి భార్యలైనా సరే, ఇదేదో పాతకాల ఆనవాయితీ అనుకోబాకండి. ఏ కాలంలోనైనా సరే ఒక స్త్రీకి దేవుడు అనుగ్రహించిన భర్త కిరీటం, అధికారం, గౌరవం. కాదని చెప్పండి చూద్దాం. అది కోల్పోతే అర్థమవుతుంది. అలాగే భార్య అనుగ్రహించబడ్డ పురుషుడు దైవానుగ్రహం పొందినవాడు. దైవానుగ్రహం
దైవానుగ్రహం ఉంటేనే ఒక పురుషుడికి భార్య వస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. అలాగే దేవుని దీవెన ఉంటేనే నిన్ను సంరక్షించగలిగేటువంటి ఒక అధికారిని, ప్రేమించేవాడిగా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు స్త్రీ జీవితంలో. ప్రతివాడు తన పై అధికారికి లోబడాలి. కుటుంబమైన, సామాజిక పరిస్థితులైన, ఉద్యోగ ధర్మమైన, రాజకీయ పరిస్థితులైనా సరే జరుగుతున్న వాటిని బట్టి నియమాలు మారవు, జడ్జిమెంట్లు మారవు, అన్నీ దైవ చిత్తానుసారంగా జరుగుతూ ఉంటాయి. దానికి తల వంచి లోబడి ముందుకు సాగుదాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక.